హలో ఎవ్రీవన్. సో ఆర్డీజీఎస్ డాక్టర్ డూమ్ అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇంటర్నెట్ ఈస్ గోయింగ్ క్రేజీ. అందరికీ డాక్టర్ డూమ్ ఎవరో తెలుసుకోవాలి. సో అందుకే యాజ్ ఆల్వేస్ ఈ వీడియోలో నేను ఎవరి డాక్టర్ డూమ్ అని చెప్పి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకే వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. కానీ చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ డూమ్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసింది జాక్ కర్బీ అండ్ స్టాన్లీ. అండ్ తన మనం 1961 లో రిలీజ్ అయిన ఫెంటాస్టిక్ 4 ఇష్యూ నెంబర్ 5 లో చూడొచ్చు. అండ్ లేటర్ 1964 లో తన ఒరిజిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ తన మనం ఫస్ట్ వర్షన్ ఆఫ్ సీక్రెట్ వార్స్ లో కూడా చూస్తాము. బట్ 2005 లో రిలీజ్ అయిన బుక్స్ ఆఫ్ డూమ్ అనే కామిక్ బుక్ లో తన ఒరిజిన్ స్టోరీని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో డాక్టర్ డూమ్ రియల్ పేరు వచ్చేసి విక్టర్. తను వచ్చేసి లాట్వేరియా అనే ఒక ప్లేస్ లో పుట్టాడు. వాళ్ళ మదర్ పేరు వచ్చేసి సింథియా, వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి వర్నర్. సో వాళ్ళు ఉంటున్న విలేజ్ పరిస్థితి బాగోదు బికాస్ ఆఫ్ డిసీజెస్. సో విక్టర్ మదర్ కి బ్లాక్ మ్యాజిక్ వచ్చు. సో అందుకే తను ఏం డిసైడ్ అయ్యిద్దంటే బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసి డీమన్ పవర్స్ తీసుకుని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని. విక్టర్ వాళ్ళ ఫాదర్ ఆగమన్నా గానీ తను ఆగదు. బికాస్ తను అంటది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేయాలంటే ఇది ఒక్కటే మార్గం అని. సో అందుకే తను బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసి డీమన్ ని పిలుస్తుంది. కానీ అక్కడ ఏమైందంటే ఆ డీమన్ తన్నే మ్యానిపులేట్ చేసి అక్కడ ఉన్న పిల్లలందరినీ డీమన్ చంపేసిద్ది. సో స్పృహ వచ్చాక తనకు అర్థమైద్ది తను అక్కడ ఉన్న పిల్లలందరినీ చంపేసిందని. అండ్ అందుకే మిగిలిన వాళ్ళందరూ కూడా తను చంపేద్దాం అనుకుంటారు. అండ్ అనుకున్నట్టే తన్ని చంపేస్తారు కూడా. అండ్ అలాగే తన ఫాదర్ ని తన్ని ఆ విలేజ్ నుంచి వెళ్ళిపోమంటారు. అప్పుడే విక్టర్ చెప్తాడు, నేను గనక ఇప్పుడు వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చి పగ తీర్చుకుంటానని. సో ఇంకా సరే అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. బట్ స్టిల్ కొంతమందికి ఇంకా పగ తీరదు. సో అందుకే వాళ్ళు ఎక్కడున్నా గానీ వాళ్ళు వెతికి చంపాలని ఫిక్స్ అవుతారు. సో ఒకరోజు వెళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటా మంచు నుంచి ప్రొటెక్ట్ చేస్తా విక్టర్ వాళ్ళ ఫాదర్ చచ్చిపోతాడు. ఇది చూసిన విక్టర్ కి బాగా కోపం వస్తుంది. సో తను చాలా ఇంటెలిజెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను బ్లాక్ మ్యాజిక్ నేర్చుకుంటాడు. అండ్ సైన్స్ పరంగా కూడా చాలా వింత వింత ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తాడు. అండ్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా అసలు ఎవరూ చేయలేరు. సో తను చాలా తెలివైనడని చెప్పి తన కాలేజ్ నుంచి డైరెక్ట్ గా జాయిన్ అవ్వమని ఆఫర్ లెటర్ వస్తుంది. సో తన ఆఫర్ యాక్సెప్ట్ చేసి ఆ కాలేజ్ కు వెళ్తాడు. అండ్ అక్కడే తను ఫస్ట్ టైం రిచర్డ్స్ ని కలుస్తాడు. సో విక్టర్ అండ్ రీడ్ ఇద్దరు రూమ్మేట్స్. అండ్ విక్టర్ కి అర్థమైంది దట్ తనకన్నా రీడ్ ఇంకా చాలా తెలివైనడని. సో యాక్చువల్లీ స్టిల్ విక్టర్ బిలీవ్స్ వాళ్ళ మదర్ నా డీమన్ హెల్ అండ్ ప్లేస్ లో ఇంకా బంధించే ఉందని. సో అందుకే వాళ్ళ మదర్ ని కాపాడడానికి తన తెలివి మొత్తం వాడి తన ఒక మిషన్ అనేది తయారు చేయడం స్టార్ట్ చేస్తాడు. బట్ యాక్చువల్లీ రీడ్ అంటాడు ఇది ప్రాక్టికలీ పాసిబుల్ కాదు. బట్ విక్టర్ కి మ్యాజికల్ పవర్స్ కూడా తెలుసు కాబట్టి తను మ్యాజిక్ అండ్ సైన్స్ రెండింటిని కంబైన్ చేసి ఆ మిషన్ అనేది ఫైనల్లీ తయారు చేస్తాడు. అండ్ ఆ మిషన్ తను యూజ్ చేసి హెల్ కు వెళ్తాడు. అండ్ తను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ డీమన్ ఇంకా వాళ్ళ మదర్ సోల్ ని బంధించి ఉంచింది. సో విక్టర్ అక్కడికి వెళ్ళంగానే ఆ డీమన్ తన మీద అటాక్ చేసిద్ది. ఆ మెషిన్ తట్టుకోలేక మెషిన్ బ్లాస్ట్ అయ్యిద్ది. తెరా తను కళ్ళు తెరిచి చూస్తే ఆ మెషిన్ బ్లాస్ట్ అవడం వలన తన మొహం మొత్తం పాడైపోయింది. అండ్ అలాగే అలాంటి ఎక్స్పెరిమెంట్లు కాలేజ్ లో చేసినందుకు తన కాలేజ్ నుంచి తీసేశారు. కానీ విక్టర్ కు పద్దాక వాళ్ళ మదర్ ని తను కాపాడలేదని చెప్పి గుర్తొస్తా ఉంటది. సో అందుకే ఎలా అయినా వాళ్ళ మదర్ ని కాపాడాలని చెప్పి ఫిక్స్ అవుతాడు. సో లేటర్ విక్టర్ కి తెలిసిద్ది ఇండియాలో హిమాలయస్ లో కొంతమంది మాంక్స్ దగ్గర ఏన్షియంట్ మ్యాజిక్ పవర్స్ అండ్ సైన్స్ నాలెడ్జ్ అనేది ఉందని. సో అందుకే వాళ్ళని వెతుక్కుంటా అక్కడ దాకా వెళ్తాడు. సో తను అక్కడ చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ సర్ప్రైజ్ అవుతారు. బికాస్ ఎవరు అక్కడ దాకా రాలేరు కాబట్టి. సో తనకి సైన్స్ అండ్ మ్యాజిక్ కి సంబంధించిన అన్ని విషయాలు నేర్పుతారు. అండ్ అప్పుడే వాళ్ళు తన ఐకానిక్ మాస్క్ కూడా తనకి ఇస్తారు. సో సైన్స్ అండ్ మ్యాజిక్ గురించి బాగా నేర్చుకున్నాక ఫస్ట్ తను అన్నట్టే లాట్వేరియాకి వెళ్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓడించి ఆ ప్లేస్ ని రూల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో లాట్వేరియా అనే ప్లేస్ మొత్తాన్ని తనే రూల్ చేస్తాడు. తన దగ్గర ఉన్న సైఫై టెక్నాలజీతో ఆ ప్లేస్ మొత్తాన్ని తను ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. ఇన్ఫాక్ట్ అవెంజర్సే కాదు ఏ సూపర్ హీరో అయినా అక్కడికి వెళ్ళాలంటే ఒకసారి ఆలోచిస్తారు. బికాస్ అక్కడ డూమ్ రూల్ చేస్తున్నాడు కాబట్టి. కానీ ఒక మంచి విషయం ఏంటంటే తనకు తన ప్రజలంటే బాగా ఇష్టం. సో అందుకే వాళ్ళందరినీ తను బాగా చూసుకుంటాడు. సో ఇది బేసికలీ డూమ్ ఒరిజిన్. వాళ్ళ మదర్ గురించి నెక్స్ట్ మాట్లాడతాను. సో నౌ కమ్స్ డాక్టర్ డూమ్ పవర్స్. సో డాక్టర్ డూమ్ దగ్గర మ్యాజిక్ పవర్స్ బాగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ కామిక్స్ లో ఒకసారి తను డాక్టర్ స్ట్రేంజ్ లాగానే సార్సరర్ సుప్రీం లాగా కూడా అవుతాడు. అండ్ దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ టోనీ స్టార్క్ అండ్ రీడ్ రిచర్డ్స్ లాగానే డాక్టర్ డూమ్ కూడా చాలా ఇంటెలిజెంట్. అండ్ అలాగే తన ఆర్మర్ కూడా వెరీ పవర్ఫుల్. ఇన్ఫాక్ట్ తను మోస్ట్ ఆఫ్ ది ఫైట్స్ ఇంటెలిజెన్స్ అను టెక్నాలజీ వాడి గెలుస్తాడు. అండ్ తనంత డేంజరస్ ఎందుకంటే ఈ రెండింటితో తను మ్యాజిక్ ని మిక్స్ చేస్తాడు. సో ఇట్ బికమ్స్ ఎ డెడ్లీ కాంబినేషన్. అండ్ తను ఎంత పవర్ఫుల్ అంటే సీక్రెట్ వర్డ్స్ అనే కామిక్ బుక్ లో తన ఒక్క చేత్తో థానోస్ ని చంపేస్తాడు. సో తన మోస్ట్ ఆఫ్ ది ఫైట్స్ ఫెంటాస్టిక్ 4 తో ఉంటాయి. కానీ తన చాలా ఇంట్రెస్టింగ్ కామిక్ స్టోరీ లైన్స్ వచ్చేసి ట్రంప్ అండ్ ది టార్మెంట్. సో కామిక్ లో తను డాక్టర్ స్ట్రేంజ్ తో టీమప్ అవుతాడు. సో చెప్పా కదా వాళ్ళ మదర్ ను ఒక డీమన్ తీసేసుకుందని. అండ్ ఆ డీమన్ ఇంకేదో కాదు
మెఫిస్టో. సో వాళ్ళ రాజ్యంలో అందరూ హ్యాపీగా ఉంటున్నారని చెప్పి తన డాక్టర్ డూమ్ తో ఒక ఛాలెంజ్ పెట్టుకుంటాడు దట్ ఎవ్రీ ఇయర్ తనతో ఒక రోజు డాక్టర్ డూమ్ ఫైట్ చేస్తాడని. అండ్ ఒకళ్ళు తను గెలిస్తే వాళ్ళ మదర్ ని హెవెన్ పంపిస్తాడు. ఆర్ఎల్స్ తను ఓడిపోతే తన కింగ్డమ్ లో ఉన్న కొంతమంది తను హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే డాక్టర్ డూమ్ దీనికి ఒప్పుకుంటాడు. అండ్ వాళ్ళు ఎవ్రీ టైం ఫైట్ చేసినా గానీ ఈజీగా మెఫిస్టోనే గెలుస్తూ ఉంటాడు. కానీ దీంట్లో డాక్టర్ స్ట్రేంజ్ తనకు హెల్ప్ చేస్తాడు. అండ్ వీళ్ళిద్దరూ కలిసి మెఫిస్టోన్ ఓడిస్తారు. అండ్ దాంతో వాళ్ళ మదర్ సోల్ అనేది హెవెన్ కి వెళ్ళిపోద్ది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్. ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ వచ్చేసి సీక్రెట్ వార్స్. దీని మీద నేను ఒక సెపరేట్ వీడియోని తయారు చేస్తాను. సో బేసిక్లీ దాంట్లో ఏం జరిగిద్దంటే ఇన్కర్షన్స్ మూలన మొత్తం డిస్ట్రాయ్ అయిపోద్ది. అప్పుడు డాక్టర్ డూమ్ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని కొత్త బ్యాటిల్ వరల్డ్ అని చెప్పి కొత్త ప్లేస్ ని క్రియేట్ చేస్తాడు. అండ్ తర్వాత అక్కడ చాలా క్రేజీ విషయాలు జరుగుతాయి. సో వాటి గురించి నెక్స్ట్ టైం చూద్దాము. ఇంకో ఫేమస్ కామిక్ లైన్ వచ్చేసి ఇన్ఫేమస్ ఐరన్ మ్యాన్. దీంట్లో స్టోరీ సివిల్ వార్ 2 తర్వాత కంటిన్యూ అవుతుంది. సివిల్ వార్ 2 లో ఐరన్ మ్యాన్ కోమాలోకి వెళ్తాడు. అండ్ అప్పుడే డాక్టర్ డూమ్ ఈసారి విలన్ లా కాదు హీరోలా అవ్వాలనుకుంటాడు. సో ఎలాగో ఐరన్ మ్యాన్ కోమాలో ఉన్నాడు కాబట్టి అడ్వాంటేజ్ గా తీసుకుని తన సూట్ వేసుకుంటాడు. అండ్ తను మంచి పనులే చేస్తాడు కానీ లేటర్ ఆన్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతాయి. మళ్ళీ డాక్టర్ స్ట్రేంజ్ కూడా వస్తాడు. అండ్ ఈ మొత్తం డైరెక్ట్ గా తీసుకెళ్లి మెఫిస్టో కనెక్ట్ చేస్తారు. అండ్ అలాగే డూమ్ వార్ అనే ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ఉంటది. ఇన్ విచ్ డాక్టర్ డూమ్ ప్లాన్ వచ్చేసి వకాండా మీద అటాక్ చేసి వైబ్రేనియం మొత్తం తీసుకెళ్లిపోవాలి. సో అలా డాక్టర్ డూమ్ వర్సెస్ బ్లాక్ ప్యాంథర్ స్టోరీ ఆర్క్ అనేది ఆ కామిక్ లో మనం చూస్తాము. సో ఇలా కామిక్స్ లో డాక్టర్ డూమ్ చాలా క్రేజీ స్టోరీస్ ఉంటాయి. అండ్ ఇంకా 2005 లో రిలీజ్ అయిన ఫ్యాంటాస్టిక్ 4 మూవీలో మనకి డాక్టర్ డూమ్ ని చూపించారు. దాంట్లో డాక్టర్ డూమ్ ఒరిజిన్ స్టోరీని కొంచెం చేంజ్ చేశారు. లైక్ వీళ్ళందరూ కలిసి స్పేస్ లో ఓ మిషన్ కు వెళ్తే అక్కడ జరిగిన కొన్ని విషయాల మూలన వీళ్ళందరికీ పవర్స్ వచ్చినాయి. సో ఫ్యాంటాస్టిక్ 4 టీం మొత్తానికి వాళ్ళ పవర్స్ వస్తే డాక్టర్ డూమ్ కి డిఫరెంట్ పవర్స్ వచ్చినట్టు చూపిస్తారు. అండ్ ఆబ్వియస్లీ తన మెంటాలిటీ మూలన వాళ్ళందరినీ ఓడించి తానే పవర్ఫుల్ గా అవుదాం అనుకుంటాడు. బట్ మూవీ లాస్ట్ లో తను ఓడిస్తారు. కానీ దీని సీక్వెల్ అయిన ఫ్యాంటాస్టిక్ 4 రైజ్ ఆఫ్ సిల్వర్ సఫర్ మూవీలో సిల్వర్ సఫర్ అండ్ గెలాక్టస్ ఇన్వాల్వ్ అవుతారు. దాంట్లో డాక్టర్ డూమ్ కూడా వస్తాడు. తన సిల్వర్ సఫర్ బోర్డ్ తీసుకుని పవర్స్ మొత్తం తీసుకుందామని ట్రై చేస్తాడు. కానీ అక్కడ కూడా లాస్ట్ లో ఓడిస్తారు అనుకోండి. బట్ గెలాక్టస్ అదంతా చూపిస్తారులే. లేటర్ ఈ మొత్తాన్ని రీబూట్ చేస్తా 2015 లో మళ్ళీ ఫ్యాంటాస్టిక్ 4 మూవీ రిలీజ్ చేశారు. అక్కడ మళ్ళీ వీళ్ళందరూ వేరే డైమెన్షన్ లోకి వెళ్లి అక్కడ గ్రీన్ కలర్ లావా మూలన వీళ్ళకి పవర్స్ వచ్చినట్టు చూపిస్తారు. అండ్ వీళ్ళ నలుగురు ఇక్కడికి వచ్చేసిన విక్టర్ అక్కడే వదిలేసినట్టు చూపిస్తారు. లేటర్ మళ్ళీ తీసుకొచ్చాక పెద్ద ఫైట్ అయ్యింది అండ్ లాస్ట్ లో ఓడిస్తారు. సో టిల్ నౌ మూవీస్ పరంగా డాక్టర్ డూమ్ క్యారెక్టర్ ని జస్టిస్ చేయలేదు. బికాస్ డాక్టర్ డూమ్ అనగానే తను రూల్ చేసే లాట్వేరియా గుర్తొస్తుంది. బట్ మూవీస్ లో దాన్ని ఇప్పుడు దాకా చూపించలేదు. సో ఫైనలీ మార్వెల్ డాక్టర్ డూమ్ గురించి అనౌన్స్ చేశారు. సో క్యాంగ్ గురించి లోకిలో ర్యాపప్ చేశారు. అండ్ ఇప్పుడు మొత్తం ఫోకస్ డాక్టర్ డూమ్ మీదకి చేంజ్ చేశారు. సో ఇప్పుడు డాక్టర్ డూమే ఈ ఫేస్ మెయిన్ విలన్. అండ్ ఆ రోల్ కి ఆర్డిజిన్ హైర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా క్యారెక్టర్ ఆర్క్ కూడా చాలా సీరియస్ గానే రాస్తారు. సో తన క్యారెక్టర్ మామూలుగా ఎంసీలో తేటం ఈజీయే. ఫ్యాంటాస్టిక్ 4 మూవీలో చూపించి అండ్ ఇంకా అలా కంటిన్యూ చేయొచ్చు. కానీ అక్కడ ప్రాబ్లం వల్ల ఆ రోల్ కి ఆర్డిజిన్ క్యాస్ట్ చేశారు. సో ఆర్డిజిన్ మనం ఆల్రెడీ ఐరన్ మ్యాన్ లాగా చూసాము. సో మరి తన ఇక్కడ ఎలా తీసుకున్నారని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్లీ వీళ్ళు మల్టీవర్స్ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తారు. సో మరి అక్కడ డాక్టర్ స్ట్రేంజ్ ఎలా అయితే ఈవిల్ గా మారాడో అలాగే మనకి ఇక్కడ చూపిస్తారంటే ఐ థింక్ నో. ఏదైనా వేరే యూనివర్స్ లో ఐరన్ మ్యాన్ ఈవిల్ గా మారి డాక్టర్ డూమ్ లా మారాడంటే ఐ థింక్ అది పెద్దగా కన్వీనియంట్ గా ఉండదు. అంటే తన ఒరిజిన్ స్టోరీకి జస్టిఫై చేసినట్టు ఉండదు. బట్ స్టిల్ ఈ ఛాన్స్ కూడా ఉంది. ఇంకోటి కంప్లీట్ కామిక్ బుక్ ఒరిజిన్ స్టోరీ ఫాలో అవుతా అక్కడ ఉన్న విక్టర్ ఫేస్ ఆర్డీజే లాగా ఉందని చెప్పి చూపించచ్చు. సో ఇలా మల్టీవర్స్ యూస్ చేసి ఈ 2 టైప్ ఆఫ్ అవుట్కమ్స్ తో వాళ్ళు డాక్టర్ డూమ్ చూపించచ్చు. బట్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈస్ కామిక్ ఒరిజిన్ స్టోరీ చూపించాలని. బికాస్ తన ఒరిజినే చూడడానికి చాలా క్రేజీగా ఉంటది. లైక్ ఐరన్ మ్యాన్ 1 లో తను ఎలా అయితే మాస్క్ తయారు చేసి వేసుకుంటాడో అలాగే ఇక్కడ కూడా డూమ్ తన మాస్క్ అనేది తయారు చేసుకుంటాడు. సో సేమ్ సీన్ మనకి ఇక్కడ అలా చూపిస్తే మాత్రం చూడడానికి క్రేజీగా ఉండిద్ది. అండ్ ఐ థింక్ ఈ మొత్తాన్ని వాళ్ళు ఫ్యాంటాస్టిక్ 4 మూవీలో టీస్ చేసి కంప్లీట్ గా డూమ్స్ డే మూవీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనుకుంటా. సో మరి చూడాలి ఏం చేస్తారని. సో ఇంకా దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ డాక్టర్ డూమ్. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.